హలో బ్రో, ఏం చేస్తున్నారు? చెప్పండి. మీ పని ఇప్పుడైనా సవ్యంగా చేయండి. అంటే మా ఫ్రెండ్ ఏదో వీడియో పంపిస్తే ఏం కావాలి సార్? ఎగ్జామ్ హాల్ విండో దగ్గర కెమెరా ఉంది కదా, ఆ ఫుటేజ్ చూపించండి. చూపిస్తాను సార్. నేను సెల్ చూస్తున్నట్టు ప్రిన్సిపల్ గారికి చెప్పకండి సార్. ముందు ఫుటేజ్ చూపించండి సార్. ఏమైంది సార్? అది తెలుసుకోవడానికే చూపించమంటున్నాను. చూపించండి. సారీ సార్. ఓకే సార్, చూడండి సార్. లైవ్ గా సార్, వెనక్కి వెళ్ళండి. ఓకే సార్. సార్ స్టాప్ స్టాప్ స్టాప్, అక్కడి నుంచి ప్లే చేయండి. సార్ చామ్, అదిగోండి బాబు. చేసింది గుణాగాడు చామ్. వెండి ఏం చెయ్యాలి బాబు? ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తావు, వాడు రాయడు. అదే ఇప్పుడు చేసేది. సార్ మళ్ళీ కొంచెం వీడియో ప్లే చేయండి. పదచాం ప్రిన్సిపల్ గారి దగ్గరికి. ఏంటి ప్రేమ్, మీకు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్పింది మీరు నమ్మలేదు కదా సార్. సాక్ష్యం చూశాకైనా నమ్ముతారేమోనని చూపించడానికి తెచ్చాను సార్. చూసారు కదా సార్, ఇప్పుడైనా నమ్ముతారా? నా టాలెంట్ తోనే నేను టాపర్ అయ్యానని. సారీ అమ్మా. సారీ చెప్తే సరిపోతుందా సార్? తన ఎగ్జామ్ రాయిస్తాను ప్రేమ్. అది మాత్రమే చాలా సార్. వాడికి సరైన పనిష్మెంట్ కావాలి. ఖచ్చితంగా పడుతుంది ప్రేమ్. ఇంకా 20 మినిట్స్ మాత్రమే టైం ఉంది, త్వరగా రాయాలి. ఇంకది రాదు. ఈవిడ టైం చెప్తే గానీ టైం గడవదా? మందేసినప్పుడు కనబడవే, నీకు చుక్కలు చూపిస్తా. పదండి. ఏంటి సార్? ఈ అమ్మాయి స్లిప్పులు పెట్టి రాస్తోంది, బయటకు తీసుకువెళ్ళు. ప్రేమ్తో మాట్లాడి ప్రిన్సిపల్తో వస్తే ఎగ్జామ్ రాయించేస్తారా? గుణాగాడు పెట్టిన స్పాట్కి ఎవరి వల్ల కాదే. మేడం, నేను అబద్ధాలు చెప్పలేదు మేడం. నిజమేంటో సరే చూసారు, అడగండి. అవును మేడం, చామంతి స్లిప్పులు పెట్టుకోలేదు. ఏమంటున్నారు సార్? రెడ్ హ్యాండెడ్ గా నేనే పట్టుకున్నాను. అది రాంగ్ మేడం. వీళ్ళేంటి నా దగ్గరికి వస్తున్నారు? రేయ్ లేవరా. సార్, ఆ పని చేసింది వీడు. సార్, నాకు ఆ అమ్మాయికి పడదు సార్. ఆమె వెనక కూర్చున్నానని నా పేరు చెప్పి నన్ను ఇరికిస్తుంది. టైం అయిపోతుంది, త్వరగా రాయాలి. టైం అయిపోయింది, ఇక పేపర్స్ ఇవ్వండి.
అమ్మ టైం అయిపోయిందమ్మా, రావాలి. ఆ, ఆ. పర్లేదు చామంతి, 10 నిమిషాలు ఎగ్జామ్ రాసేశావు. టైం లేకపోయినా ఏం చేస్తాం మేడం, రాయాలి కదా. నన్ను క్షమించమ్మా. పర్లేదు మేడం. దీని ఎగ్జామ్ పేపర్ లేపేస్తే ఎస్. శ్యామ్, బాయ్ మ్యామ్. ఉమ్.